అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది నాకైతే కామెంట్స్ చేస్తున్నారు, మీకు యూట్యూబ్ నుంచి ఎంత శాలరీ వస్తుంది, నెలకి ఎంత అమౌంట్ వస్తుంది, మీకు యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తుందా అని అయితే ఇలా మెసేజ్ అయితే పెడుతున్నారు. ఈరోజు అయితే ఆ విషయం గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు వీడియో. నా యూట్యూబ్ జర్నీ అయితే మీతో షేర్ చేయాలని అయితే అనుకుంటున్నాను. నాకు 2-3 ఇయర్స్ ముందు నుంచి అయితే యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని అనిపించింది. నేను అప్పుడు డిగ్రీ కాలేజ్లో అయితే చదువుకునేదాన్ని. అప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆమె డ్రాయింగ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసింది అనమాట. అందరికీ ఇలా సబ్స్క్రైబ్ చేయండి అని ఇట్లా షేర్ చేసేది. అలా అని ఎందుకు ఇలా సబ్స్క్రైబ్ చేయమంటుంది, దీనివల్ల బెనిఫిట్ ఏంటి అని ఆమెను అడిగితే, ఒకసారి ఇలా యూట్యూబ్ నుంచి ఇంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యి ఇంతమంది ఇన్ని వాచ్ అవర్స్ ఇలా వస్తే మనకి యూట్యూబ్ నుంచి కొంత అమౌంట్ అయితే వస్తుందని అయితే చెప్పింది అనమాట. అందుకని అప్పటి నుంచి నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని చాలా అనిపించేది. అయితే ఇట్లా వేరే వాళ్ళు ఏమనుకుంటారో ఏందో, తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ ఏమనుకుంటారో, ఇట్లా సోషల్ మీడియాలో పెడితే వీడియోస్ అని అనుకునేదాన్ని. నా లైఫ్ స్టైల్ నేను చూపించాలి, నా టాలెంట్ ఏందో నేను చూపించుకోవాలి, నాకు యూట్యూబ్ నుంచి కొంత అమౌంట్ వచ్చినా ఏదో కొంత వచ్చినా కూడా హెల్ప్ అవుతుంది కదా అని నేనైతే అమౌంట్ కోసం అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నాను. కానీ చాలా ఒక వీడియో పెట్టేదాన్ని, కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చేదాన్ని, మరొక వీడియో పెట్టేదాన్ని, మళ్ళీ గ్యాప్ ఇచ్చేదాన్ని. ఇలా పెడుతూ గ్యాప్ ఇస్తూ ఒక 1 ఇయర్ తర్వాత కూడా 2 ఇయర్స్ తర్వాత అలానే చేసా. ఒక 1 వీడియో 2 వీడియోస్ పెట్టి మళ్ళీ కంటిన్యూ స్టాప్ చేసేసా. మళ్ళీ 1 ఇయర్ తర్వాత పెడదామని అనుకున్నా. సర్లే ఇంకా ఏంటి మా వారిని అడిగి పెడదాము అని అడిగా. నీ ఇష్టం, నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యి అని చెప్పారనమాట. అందుకని నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసా. ఇంకా కంటిన్యూ వీడియోస్ పెట్టాలి అని ఇంకా ఒక 1 మంత్ కంటిన్యూస్ వీడియోస్ పెట్టానండి. నో సబ్స్క్రైబర్స్, నో వాచ్ టైం, ఏమీ లేదు. అసలు వీడియోస్ పెడుతున్నా అంతే, అసలు ఏమి రావట్లేదు, ఏంటి ఒక్కరు కూడా రావట్లేదు. ఫస్ట్ నా సబ్స్క్రైబర్స్ అయితే ఎవరికి తెలియదు. మా చెల్లితో అంటే తెలిసిన ఇద్దరితో, మా నాన్న ఫోన్లో, మా చెల్లి ఫోన్లో, మా వారి ఫోన్లో, 3 ఫోన్లో అయితే సబ్స్క్రైబ్ చేయించాను. చేసిన తర్వాత ఇంకా అంతే, వాళ్ళ ముగ్గురు కూడా నేను ఫోన్లు చేసి చూడండి అని చెప్తే చూసేవారు అనమాట. అలా అని ఇంకా తర్వాత ఒక 1 మంత్ పెట్టి మళ్ళీ ఇంకా ఆఫ్ చేసేసా. ఏంటి ఇది, ఇంత ఎడిటింగ్ అవన్నీ చాలా కష్టంగా ఉన్నవి, వీడియోస్ పెడుతున్నాం కానీ వాచ్ అవర్స్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అని ఇంకా ఆఫ్ చేశాను. ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అయింది ఇంకా ఆఫ్ చేసి కూడా. మళ్ళీ యూట్యూబ్ మధ్యలో కూడా పెడదాం అనుకుంటున్నా. మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము, ఎందుకులే ఇలా పెట్టడం, చూద్దాం ఏమయ్యేది ఉంటే అది అవుతుంది అని యూట్యూబ్ ఇంకా ఒక 2 మంత్స్ 3 మంత్స్ నుంచి కంటిన్యూ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశారు. షార్ట్స్ అలా ఇంకా డైలీ లైఫ్, మా బాబు వీడియోస్, నా వీడియోస్, ఇంకా కంటిన్యూస్ వీడియోస్ పెట్టడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా పెట్టిన తర్వాత రోజు 1-2 అలా పెరగడం అయితే స్టార్ట్ అయిందనమాట. ఇట్లా తెలిసిన వాళ్ళకు కూడా వాట్సాప్లో షేర్ చేయడం, వాట్సాప్ స్టేటస్ పెట్టడం, ఇలా చేసి ఇంకా మొత్తానికి అయితే ఒక 50-40 మెంబర్స్ అయితే అయినారు. అందరికి తెలిసి ఈ వీడియోస్ రెగ్యులర్గా పెట్టడం వల్ల. ఇంకా పెట్టిన తర్వాత సర్లే అని ఇంకా రోజు ఇంకా ఎవరికైనా పెడతాం, ఇంకా తెలిసిన వాళ్ళతో అందరితో సబ్స్క్రైబ్ చేయించాము. సర్లే అని ఇంకా రోజు వీడియో పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా రోజు 2-3, ఒక రోజు 5 మంది అలా పెరుగుతూ వచ్చారు. ఇంకా ఇలా అయ్యేటట్టు లేదు అని 1-2 మంత్స్ 3 మంత్స్ అవుతుంది. అసలు వీడియో 2 మంత్స్ అయిందనమాట. ఇంకా రోజు 1-2 పెరగడం స్టార్ట్ చేశారు. ఇలా కాదని ఇంకా ఒకటైతే గ్రీన్ స్క్రీన్ చేయడం మొదలు పెట్టాను అనమాట. గ్రీన్ స్క్రీన్ చేసి ఇంకా ఒక వీడియో వైరల్ అయిందండి. గ్రీన్ స్క్రీన్ ఇంకా అయిపోయింది. దానికి మొత్తం ఆల్మోస్ట్ 1000 మంది సబ్స్క్రైబర్స్ ఆ ఒక్క వీడియోకి వచ్చారనమాట. ఇంకా సర్లే ఎలాగో ఇంకా సబ్స్క్రైబర్స్ వచ్చారు, చాలా హ్యాపీ అనమాట. సబ్స్క్రైబర్స్ వచ్చారు కానీ వ్యూస్ రావట్లేదు. వ్యూస్ ఏమో ఒక దానికి 1,00,000 వచ్చాయి. నేను షార్ట్స్ అంతే పెడుతున్నా, లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు కదా, అందుకని 1,00,000 అంతే వస్తున్నాయి. 3 మంత్స్కి ఒకసారి పోతుందంట. వాచ్ అవర్స్ ఏమో కౌంట్ కాదంట, వాచ్ అవర్స్ రావట్లేదు. ఇంకా ఇదేమో వ్యూస్ రావట్లేదు. ఎంత వీడియో ఎంత మంచి చేసి ఏం పెట్టినా కూడా ఒక 200, 300, 500 వ్యూస్ అంతే వచ్చేవన్నమాట. ఇంకా ఇలా పెడుతూ ఉంటేనే కామెంట్ చేస్తున్నారు, ఏంటి మీకు శాలరీ రాలేదా, ఇంకా ఎంత వచ్చింది శాలరీ అని అడుగుతున్నారు అనమాట. కానీ నాకు సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయినారండి, చాలా హ్యాపీ. కానీ వ్యూస్ మాత్రం కంప్లీట్ కాలేదన్నమాట. చాలా మంది అయితే నా యూట్యూబ్ శాలరీ అయితే అడుగుతున్నారు. కానీ మనకి యూట్యూబ్ నుంచి అమౌంట్ పేమెంట్ అని రావడానికి ముందు చాలా ప్రాసెస్ ఉంటుందండి. ఫస్ట్ మనకి 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, 4000 వాచ్ అవర్స్ కావాలి, లేకపోతే 3 మిలియన్స్ 10 మిలియన్స్ వ్యూస్ కంప్లీట్ కావాలి. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మానిటైజేషన్, ఈ ప్రాసెస్ మొత్తాన్ని మానిటైజేషన్ అంటారు. ఈ మానిటైజేషన్ అయిన తర్వాత ఇది యూట్యూబ్ నుంచి మనకైతే ఒక పిన్ నెంబర్ వస్తుంది. ఆ పిన్ నెంబర్ సక్సెస్ అయ్యి వాళ్ళ అడ్రస్ వెరిఫికేషన్ అవన్నీ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనకి అప్పుడు యూట్యూబ్ అయితే వీళ్ళు ఎలిజిబుల్ అని అప్పుడు ప్రమోట్ చేసి మనకైతే యూట్యూబ్ నుంచి అయితే శాలరీ వస్తుందని. కానీ నాకైతే సబ్స్క్రైబర్స్ వచ్చారు కానీ ఇంకా వాచ్ అవర్స్ కానీ మిలియన్స్ కానీ ఇంకా కంప్లీట్ కాలేదన్నమాట. అందుకని యూట్యూబ్ నుంచి నాకు ఇంకా ఎలాంటి పేమెంట్ కూడా కాలేదు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీరు నన్ను అడగటం వల్ల నేనైతే ఈ విషయం చెప్తున్నాను అనమాట. ఓకే, తొందరలోనే మనకి వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యి యూట్యూబ్ నుంచి పేమెంట్ రావాలని అయితే కోరుకుంటున్నాను అనమాట. యూట్యూబ్ నుంచి అమౌంట్
ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్కి అందరు సపోర్ట్ చేసి మీ అందరి